హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజైతే నేనేం చేయబోతున్నా అంటే పొటాటో ఫ్రై అనమాట. ఇదేంటా అనుకుంటున్నారా? ఇండక్షన్ స్టవ్ మీద అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆయిల్ అంతా హీట్ అయ్యాక తిరగమాత వేసేసి తర్వాత అయితే నేను కట్ చేసుకున్న పొటాటో, ఆనియన్, కరివేపాకు అనమాట. ఇవైతే కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకున్న తర్వాత అయితే ఇంక ముందుగా తిరగమాత అయితే వేసుకున్నాను కదా, అవి తిరగమాత గింజలన్నీ వేగిన తర్వాత అప్పుడైతే ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొంచెం మనం హైలో కావాలంటే హైలో అలా పెట్టుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా వేసేసాను, ఆనియన్స్ అన్నీ వేసేసి వేగిన తర్వాత అప్పుడు పొటాటో వేస్తానమాట. చూడండి, నేను నార్మల్గా అయితే ఆనియన్స్ లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ముందుగా వేస్తే ఆనియన్స్ అన్నీ పొటాటో ఫ్రై అయ్యేలోపు కొంచెం మాడిపోయి కూర కొంచెం తియ్యగా ఉంటుందన్నమాట. అందుకని నేను లాస్ట్లో వేస్తాను. కానీ ఆ రోజు మర్చిపోయి ఇంకా అలవాట్లో ఫస్ట్ వేసేసాను అనమాట. ఇండక్షన్ స్టవ్ అంటే ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా, హైలో కావాలంటే హైలో, సిమ్లో కావాలంటే సిమ్లో, బాగా సిమ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే పొటాటో వేసాను అనమాట. ఇంకా ఈ పొటాటో కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ అలా, 5 to 10 మినిట్స్ అలా ఉన్న తర్వాత అప్పుడు పసుపు వేయాలన్నమాట. పసుపు, ఉప్పు వేసుకుంటే అప్పుడు డీప్ ఫ్రై లాగా వస్తుంది. కొంచెం మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. డీప్ ఫ్రై లాగా కావాలంటే కూడా అలా చేసుకోవచ్చు. లేదు నార్మల్గా ఇంట్లో కొంచెం అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు తినలేరు కదా డీప్ ఫ్రై అలా, కాబట్టి నార్మల్గా తీసుకోవాలన్నా నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఈ ఫ్రై అనేది. బ్యాచిలర్స్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. నేను ఉప్పు, పసుపు అయితే వేసేసాను. చూడండి, ఇందాకైతే చాలా ఉన్నాయి, వేగేసరికి కొంచెం తక్కువే అవుతుంది కదా కర్రీ. నేనైతే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పి నుంచోలేక కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఇండక్షన్ స్టవ్ అయితే కింద పెట్టుకున్నాను. ఇండక్షన్ స్టవ్ ఎందుకు ఉంది మీ ఇంట్లో అని మీరు అనుకోవచ్చు. నేను హైదరాబాద్లో రూమ్లో ఉన్నాను కదా, అప్పుడు కోచింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడైతే కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంక నేను వచ్చేసాను కాబట్టి నా దగ్గరే ఉంది. ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి ఇంకా కింద పెట్టుకొని కూర్చుని అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం వేగింది. మా అమ్మమ్మ మా ఇంట్లోనే ఉందన్నమాట. ఇంకా మా డీప్ ఫ్రై అయితే మరీ తినలేదని చెప్పేసి కొంచెం మూత పెట్టి మగ్గిచ్చాను. ఇంక ఇప్పుడైతే వేగిపోయిందనమాట. కొంచెం కారం సరిపడితే ఓకే, సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇంక చేసేసుకోవడమే అనమాట. కారం కూడా వేసేసాను, కర్రీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అయిపోతుందండి. బ్యాచిలర్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. లాస్ట్లో కరివేపాకు వేస్తే ఆ టేస్టే వేరుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, కరివేపాకు వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్, సీ యూ.